అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. అయితే కొరియన్ కాంగ్రెస్ సినిమా రిలీజ్ తర్వాత ఒక ఇష్యూ రైజ్ అవుతుంది సోషల్ మీడియాలో. జనాలలో ఒక డిస్కసివ్ పాయింట్గా మార్చాలి సినిమాని. రామారావు గారిని ట్రోల్ చేశారు ఆ సినిమాలో. ఈ వాంటెడ్గానే చేస్తున్నారని అనిపిస్తోంది. ఇది చూసిన తర్వాత థియేటర్లో ఇది ఎందుకు ఇంత సర్క్యులేట్ అయింది ఓకే అనేది లింక్ చేసుకుంటే మురళీధర్ గౌడ్ తాలూకా గెటప్ అఖండాన్ని పోలి ఉంది అనేటువంటిది వాళ్ళు వాంటెడ్గానే డిజైన్ చేసి ఉండొచ్చు. రాత్రి మనం కొరియన్ కాంగ్రెస్ సినిమా చూసాం. అవును. అయితే కొరియన్ కాంగ్రెస్ సినిమా రిలీజ్ తర్వాత ఒక ఇష్యూ రైజ్ అవుతుంది సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా. ఏది రామారావు గారిని ట్రోల్ చేశారు ఆ సినిమాలో అని చెప్పేసి అదొకటి, ప్లస్ బాలకృష్ణ గారి గెటప్, మురళీధర్ గెటప్, అఖండాల గెటప్ పోలి ఉంది. అఖండ గెటప్ని ఆయనకు వాడారు. నందమూరి ఫ్యామిలీని కొరియన్ కాంగ్రెస్లో టార్గెట్ చేశారు, రెడిక్యూల్ చేశారు. రెడిక్యూల్ చేయటము అంటే అపహాస్యం చేశారు అన్న పద్ధతిలో బయట ప్రచారం జరుగుతోంది. అదే సోషల్ మీడియా, బయట అంటే ఇంక సోషల్ మీడియానే, మొత్తం సోషల్ మీడియానే. అంటే ఇది వాంటెడ్గానే చేస్తున్నారని అనిపిస్తోంది నాకు. అంటే సినిమాకి ఏదో పద్ధతిలో జనాలలో ఒక డిస్కసివ్ పాయింట్గా మార్చాలి సినిమాని. అంటే 1 వీక్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియాలో ఆ క్లిప్పు విపరీతంగా తోశారు. ఏది మీ షాట్ ఇన్మెచ్యూర్డ్గా ఉందని చెప్పేసి రామారావు గారు. ఆ సినిమాలో చంద్రమోహన్కి ఎన్టీఆర్కి మధ్య ఒక కరాటే ఫైట్ ఉంటుంది. అందులో ఆయన క్యారెక్టరే కరాటే కళ్యాణ్ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు ఆయన. ఓకే. అందులో భాగంగా జరిగేటువంటి ఆ ఫైట్లో వచ్చే డైలాగ్ని సినిమాలో వాడారు. వాడినప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఇది కూడా యూనిట్ పనే. ఓకే. యూనిట్టే దీన్ని రకరకాలుగా కట్ చేసి రకరకాల అంటే ఫేక్ ఐడీలు అనే అనాలి. ఈ ఫేక్ ఐడీల ద్వారా దీన్ని సోషల్ మీడియాలోకి పుష్ చేశారు. పుష్ చేసిన తర్వాత దాన్ని ట్రెండ్గా మార్చారు. ట్రెండ్ చేయటం అనేది కూడా పెద్ద కష్టమేం కాదు. అదేలేండి. ఆ చేయటానికి సంబంధించిన నిపుణులు ఉన్నారు, వాళ్ళు ఆ పని చేస్తారు. సో ఇదంతా ప్రోగ్రాముడ్గానే జరిగింది. అంతేనంటారా? అంటే సినిమా రిలీజ్కి కరెక్ట్గా ఒక వారం రోజుల నుంచి ఇది పుష్ అవ్వటము, థియేటర్లో ఆ డైలాగు నడవటము, రిఫరెన్స్ ఉండటం, సత్య క్యారెక్టర్ నుంచి ఆ డైలాగ్ అనిపించటము, ఆయన ఎన్టీ రామారావు గారి పద్ధతిలో అభినయించటము, అది ఇది చూసిన తర్వాత థియేటర్లో ఇది ఎందుకు ఇంత సర్క్యులేట్ అయింది ఓకే అనేది లింక్ చేసుకుంటే దీని మీద ఒక డిస్కషన్ బయట నడిపారు. ఇదంతా కూడా వాంటెడ్గా సినిమాకు ఒక హైప్ తీసుకురావడానికి, ఒక డిస్కసివ్ పాయింట్గా మార్చడం కోసం, పబ్లిసిటీ అంటారా, మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే దీన్ని ఓకే ఇష్యూగా మార్చుంటారు. అంతకు మించి వేరే ప్రయోజనం ఏమీ లేదు వాళ్ళకి. ఓకే. అలాగే ఇప్పుడు ఈ గెటప్ గురించినటువంటి చర్చ కూడా, మురళీధర్ గౌడ్ తాలూకా గెటప్ అఖండాన్ని పోలి ఉంది అనేటువంటిది వాళ్ళు వాంటెడ్గానే డిజైన్ చేసి ఉండొచ్చు. ఓకే. ఆ బ్లాక్ కాస్ట్యూమ్ వేసి ఆయనకి ఆ నామాలు తీర్చిన పద్ధతి ఇవన్నీ, తర్వాత దాన్ని ఆడియన్స్ పట్టుకుని మాట్లాడటం వేరు, లేదు అభిమానులు గొడవ చేయటం వేరు. వాళ్ళెవరూ మాట్లాడట్లేదు. ఇది నెమ్మదిగా వేరే వేరే ఐడియాల నుంచి పుష్ అవుతోంది. ఓకే. పుష్ అయిన తర్వాత దీన్ని ఎవరైనా అందిపుచ్చుకుంటే బాగానే ఉంటుంది అనుకుంటున్నారు వీళ్ళు. ఓహో. కానీ వీళ్ళు సంయమనంతోనే ఉన్నారు. ఆ డైలాగుని, యుగపురుషుడు డైలాగును వాడిన సందర్భంలో కూడా నిజానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు హర్ట్ అయిన పరిస్థితి కాదు, అంత హర్ట్ అయ్యేంత విషయము లేదు అక్కడ. జనరల్గా అనేక సినిమాలలో రామారావు గారి మేనరిజమ్స్ని ఇమిటేట్ చేస్తూ సీనులు నడిపిన చరిత్ర మనకు చూసాం. ఇది కొత్త ఏం కాదు. చిరంజీవి గారి సినిమాల్లో కూడా ఉన్నాయి అలాంటివి. ఓకే. అలాంటి సందర్భాలు. కాబట్టి వాళ్ళేదో ఇది ఒక వ్యూహాత్మకంగా ఒక వివాదాన్ని రేపటం ద్వారా, ఇప్పుడు అక్కడ వరుణ్ తేజ్ హీరో. అవును. సో ఇది మెగా వర్సెస్ నందమూరి అనేటువంటి ఒక గొడవగా క్రియేట్ చేయటం ద్వారా ఏముంది అసలు సినిమాలో అని చెప్పి చూడటానికి కొంతమంది, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ మూవ్ అవుతారు.
ఈ మూమెంట్కి సంబంధించినటువంటి టార్గెటెడ్గా ఈ కార్యక్రమం ఎవరో నిర్వహిస్తున్నారు. మార్కెటింగ్ ఐడియాలజీ నుంచి పుట్టినటువంటి కాన్స్పిరసీ ఏమో ఇది అనుకుంటున్నాను నేను. ఓహో. అంతకు మించి ఫ్యాన్స్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నటువంటి వ్యవహారం అయితే కాదు ఇది. మార్కెటింగ్ అంటే మరి ఇంతలా పడి చేస్తారు, దిగజారి చేస్తారా? దిగజారటమే ఓ రకంగా. దిగజారటమే అంటే ప్రతి ఎలిమెంట్ని వాడేసుకుందాం అనే ప్రయత్నం. ఓ, నిజానికి ఏమైనా ఉందా అలాంటిది అని చూస్తే థియేటర్లో మామూలుగా నడిచిపోయింది ఆ సీన్. కానీ వీళ్ళు ఇది విపరీతంగా సర్క్యులేట్ చేయటం వలన జనాలు కనెక్ట్ అయ్యారు దానికి. ఓహో. ఈ పుషింగ్ లేకపోతే అది నార్మల్గా వెళ్ళిపోయేది. జనరల్గా అనేక సినిమాల్లో పాత సినిమాల రెఫరెన్సులు, పాత సినిమాల డైలాగులు తాలూకా ఇంపాక్ట్లు, ఏదైనా ఒక విషాదపు లేదు త్యాగం చేయాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారిలాగా ఇలా వేలు పెట్టి ఒకరికొక మేనరిజం ఉంటుంది కదా మాట్లాడటం, ఇవి వాడిన చరిత్రలు చాలా ఉన్నాయి. కృష్ణ గారిలాగా ఇలా బిగుసుకుపోయి డైలాగు చెప్పడం, ఇవి చాలామంది వాడారు. మరి అవన్నీ అప్పుడు ఎందుకు కాలేదు? ఈ చర్చలు కృష్ణ గారిని రెడిక్యూల్ చేశారనో లేకపోతే అక్కినేని నాగేశ్వరరావుని రెడిక్యూల్ చేశారనో ఆ చర్చ ఎందుకు జరగలేదు? ఓకే. అంటే ఆ సినిమాలు దాని మీద ఆధారపడి నడవలేదు. అది సినిమాలు థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి ఒక ఎలిమెంట్గా వాడారు అంతే. ఇది కూడా అలా వాడిందే. ఓకే. కాకపోతే దీని నుంచి మనం ఏదో జనరేట్ చేయొచ్చు అని ఏదో ఒక బుర్రకి తట్టింది. తట్టి ఎందుకు దీన్ని మనం ఈ ముక్కని కత్తిరించి మనం ఎందుకు సోషల్ మీడియాలో పుష్ చేయకూడదు? అది పుష్ అవుతున్న టైంలో అది ముందు జనాల్లోకి రావాలి కదా. నిజానికి ఆ థియేటర్లో ఈ పుషింగ్ లేకుండా థియేటర్లో కూర్చున్నవాడు ఆ సీన్ చూసి గుర్తుపట్టలేడు, పాస్ అయిపోతుంది. ఇది ఎవరో పక్కన కూర్చుని ఒక పరిశోధన చేసి యుగపురుషుడు సినిమాలో ముక్క అని చెబితే తప్ప వెలగదు. ఎందుకంటే అది ఎప్పటి సినిమా? 78 నాటి సినిమా అది. ఆ సినిమాలో బిట్టు తీసుకొచ్చి ఇప్పుడు చెప్తే, ఇప్పుడేదో చిన్న డైలాగులో చిన్న కనెక్టివిటీ ఇస్తే వెంటనే ఫ్లాష్ అయ్యేంత జనాల్లో ఈ జనరేషన్లో రిజిస్టర్ అయిన బిట్ ఏం కాదు అది. ఓకే. వీళ్ళ ముందు జనరేషన్కి ఏమైనా కనెక్ట్ అయి ఉంటుంది అంతే తప్ప చాలామందికి రామారావు గారు ఒక కరాటే సినిమాలో నటించాడనే విషయం కూడా వీళ్ళకి తెలియదు, చెప్తే తప్ప. చాలా సినిమాలు చేశాడు, ఎన్ని వేషాలు వేసాడు. అవునండి, సూపర్ మ్యాన్ కూడా చేశాడు ఆయన. అదే మధుసూదన్ రావు గారు కొంచెం చొరవ చేస్తుంటే స్పైడర్ మ్యాన్ కూడా చేసి ఉండేవాడు. అవన్నీ అంటే అభిమానుల కోసం సరదాగా చేసిన సినిమాలు. వాటిని అంతే సరదాగా జనం చూశారు ఆ రోజుల్లో, చూశారు, డబ్బులు ఇచ్చారు. అవన్నీ హిట్ సినిమాలే. అవి ఇలా పేలవమైన కథలు కాదు, దానిలో సీరియస్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ యుగపురుషుడు సినిమాలో కూడా చాలా సీరియస్ ఎలిమెంట్ ఉంది. అందుకని ఇది జస్ట్ ఒక చిన్న చిలిపి ఆలోచన. ఇది అలా కనెక్ట్ చేస్తే ఇప్పటికీ ఆ లెగసీ అలాగే ఆ ఇమేజు తాలూకా ప్రభావం తెలుగు తెర మీద, తెలుగు ప్రేక్షకుల మీద ఉంది. అవును. కనుక ఆ ఇమేజ్ని ఈ సినిమాకి అడ్వాంటేజ్గా మార్చేద్దామనేటువంటి ఒక కాన్స్పిరసీ ఏదో బ్రెయిన్లో వెలిగింది. ఆ వెలిగిన దగ్గర నుంచి వాంటెడ్గా ఈ పుషింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. లేకపోతే అది తెలియకుండా ఇది జరగదు. ఓకే. అవును, మీరు చెప్పింది నిజమే. సినిమా కరెక్ట్గా 1 వీక్ ముందే మొదలైంది, ట్రెండింగ్ స్టార్ట్ అయింది వీడియో. అంటే చాలా హ్యాండిల్స్లోకి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే పేరుతో 3-4 హ్యాండిల్స్ ఉన్నాయి. అంటే అఫీషియల్ హ్యాండిల్ ఒకటి ఉంది, ఏది దశరథ్ జనార్దన్ గారిది, అది కాదు. అది కాకుండానే 3 హ్యాండిల్స్ ఉన్నాయి. వాటిలో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. అయితే రీసెంట్గానే యుగపురుషుడు సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఏదో ఉన్న సందర్భంలో ఆయన ఈ సినిమాలో ఈ రకమైన ఎలిమెంట్స్తో నడుస్తుంది అని ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి ఉన్నారు. బహుశా అది వీళ్ళు చదివి ఉండొచ్చు. చదివి దీన్ని మనం సినిమాలో పెట్టి మనం దీన్ని పుష్ చేయొచ్చు బయట అనే దిశగా ఆలోచనలు నడిచి ఉండొచ్చు. ఓకే. అంతే తప్ప ఇదేదో సినిమా క్రియేట్ అయ్యి థియేటర్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి వివాదం కాదు. వివాదం చేయటం కోసం డిజైన్ చేసినటువంటి కార్యక్రమం.
సినిమాకి ఏదో హైప్ క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేసింది. దీనిలోకి ఇంకా అనేక ఎలిమెంట్స్ పట్టుకొచ్చేస్తున్నారు వేగంగా. వచ్చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా కూటమిలో ఉన్నారు, ఇద్దరు మంది మెగా వర్సెస్ నందమూరి నడుస్తుంది. లేకపోతే చాలా చాలా క్యాలిక్యులేషన్స్ మాట్లాడుతున్నారు బయట. నిజంగా ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారా? ఎందుకు కొట్టుకుంటారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన ఎన్టీ రామారావు గారి పురస్కారం ఆయన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చిరంజీవి గారికి కదా ఇచ్చింది మొన్న వైజాగ్లో. అవును. ఆ వేదిక మీద నుంచి ఆయన మాట్లాడాడు. అవును. తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ పురస్కారం చిరంజీవికి ఇచ్చింది లాస్ట్ ఇయరే. అవును. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా మనం. అవును. కాబట్టి ఇది ఏదో వాంటెడ్గా క్రియేట్ చేసిన కార్యక్రమమే. మెగా వర్సెస్ నందమూరిగా మారిస్తే అదేముందో చూడటం కోసం వాళ్ళు వీళ్ళు కూడా థియేటర్కి పుష్ అయిపోతే, ఏదో ఒక 10 టికెట్లు తెగితే వాళ్ళు బయటకు వెళ్ళి ఏం లేదులే అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని వాళ్ళ సర్కిల్లో వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇంకొక ఏరియాలో ఎక్కడో బర్నింగ్ ఉంటుంది, పెడతారు థియేటర్కి. ఇది ఒక రకమైన ప్రచార వ్యూహంలో భాగమే. అంటే ఈ రేంజ్కి వెళ్ళిపోయింది పబ్లిసిటీ. లేకపోతే మీరు పబ్లిసిటీ అని పాత పద్ధతిలో అంటున్నాం, ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీలలో భాగంగా జరుగుతున్నాయి ఇవన్నీ. ఓకే. అంతకు మించి దీనికి ఏం ప్రాధాన్యత లేదు, సినిమాలోనూ లేదు, బయట దీన్ని ఏదో ఇష్యూగా మార్చాల్సినంత సందర్భము కాదు. ఓకే. ఆ సినిమా రిజల్ట్ కూడా అంత భారీ స్థాయిలో ఏమీ లేదు కనుక దీన్ని జస్ట్ వదిలిపెట్టేసి ముందుకెళ్ళిపోవడం బెటర్.